ఏ హాయ్ 3 ఇయర్స్ నుంచి సిటీలో ఉన్నా. అక్కడ ఎంత అంటే సాలరీ 10,000 వెలుగుతుంది. 10,000 జీతం, 10,000 జీతం వెలుగుతుంది. 10,000 వస్తుంది. హాస్టల్ రెంట్ 5,000, హాస్టల్ రెంట్ 5,000. సిటీ అంటాం కానీ సిటీలో ఏం లేదు భయ్య. చూస్తున్నాం కానీ పైస ఉంటేనే ఏదైనా సరే వేయగలుగుతాము పక్కా. నేను 3 సంవత్సరాల నుంచి ఉంటున్నా హాస్టల్లో. 5,000 హాస్టల్ రెంటు, నాకు వచ్చే శాలరీ 10,000. రూపాయి ఇంటికి పంపించేది కాదు. ఏమన్నా అంటే నీ కొడుకు పట్టణంలో ఉంటుండు, పైసలు పంపిస్తుండు, అది చేస్తుండు, ఇది చేస్తుండు అంటారు. కానీ నా బాధ ఏమని తెలియదు. ఒక పూట తింటాడు, ఒక రోజు ఎండుతాడు, ఇంకో మళ్ళీ లేస్తాడు, నైట్ డ్యూటీ లేస్తాడు, మళ్ళీ తెల్లారిపోతాడు, మళ్ళీ నైట్ షిఫ్ట్ అంటాడు. వాని బాధలు ఎవరికి తెలియదు. అరే నీ కొడుకు వచ్చిండు కదా, పైసలు తెచ్చిండు కదా నీ కొడుకు, అది తెచ్చిండు, ఇది తెచ్చిండు అని అంటారు. కానీ ఆ బాధలు ఎవరికి తెలియదు. ఆయన బాధ ఆయనకే తెలుసు. చిన్నోడు కానీ ఇంటికి చిన్నోడు పెద్దోడు ఎవరికైనా సరే బాధలు ఉంటాయి అబ్బా. కానీ ఆ బాధలకి ఎవరు తెలియదు, పడేటోనికి మాత్రమే తెలుసు ఆ బాధలు. అది అందుకే ఉన్న దగ్గర ఏమైంది, అమ్మ డాడీ దగ్గర ఉండే కరెక్ట్ వాళ్ళు చెప్పిన పని చేసుకుంటే చాలు బ్రో, అంత ఇంకేం లేదు. సిటీకి నుంచి వచ్చిన నుంచి నేను ఇప్పుడు చేసుకునే పని ఏంటిదంటే అది మెసేజ్ చేతి కింద పని. రోజుకి 700 భయ్య. ఎటున్నా చెప్తున్నా కదా, వారంలో 10,000 కొట్టచ్చు చెప్తున్నా కదా. అస్సలు ఎటు అది నేను చేసే పని మెసేజ్ చేతి కింద పని. అదే మేము ఇప్పుడు కట్టేది మెసేజ్ చేతి కింద పని చేస్తున్నాం బ్రో.